సాక్షి 3 వీడియోస్. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించడంతో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శిఖామణి పెద్ద కుమారుడు మణిబాబు తన కార్యకర్తలను సంబరాలలో మునిగి తేలారు. అన్నా ఒకటోటి పంచన్నా పడేది కళ్ళ పడేది గౌడు పడేది ఆడ ఒక పక్క పెట్టు గౌడు ఆడ ఒక పెట్టు భాస్కర్ బాబాకి ఇచ్చినాము. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, సంవత్సరానికి 3 సిలిండర్లు, చిన్నపిల్లలకు అందరికీ అతడు భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు కలగజేసి అందరికీ మేలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఈ రాష్ట్రానికి సైకిల్ రావాలని ప్రజలు తండ్రులుగా విరివిగా ఓటేసి ఈరోజు లాస్ట్కు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత మన ఏపీ రాష్ట్ర ప్రజలకు వాళ్ళందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. అది చేసినప్పటికీ అన్ని వర్గాల వారికి, ఆడపడుచులు అయితేమి, మహిళలు అయితేమి, యువకులు అయితేమి, వృద్ధులు అయితేమి కట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించినారు. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ ఏకదాడిగా శాసించినవాడు విశ్వవర్ధన్ రెడ్డికి సందర్భంగా మనస్ఫూర్తిగా అతనికి నమస్కృతి తెలియజుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించారు. ముఖ్యంగా మన ముందలపాడు గ్రామ ప్రజలు కూడా అత్యంత మెజార్టీ తెచ్చినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఓకే, బస్సు మహిళలకు ఉచిత ప్రయాణము